నువ్వు నేను అన్నట్టు నడుస్తుంటది. ప్రతి ఒక్క షాట్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా డెడికేటెడ్ గా తీస్తాడు. నిజంగా ఉపేంద్ర అన్న సినిమాకి బ్లడ్ తెచ్చాడు భయ, ప్రాణం పోసిన ఫీలింగ్ ఉంటుంది. అంటే 2 గెటప్ ఉంటుంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఒక గెటప్, సెకండ్ హాఫ్ గెటప్. సెకండ్ హాఫ్ గెటప్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తరతరాలు మర్చిపోయేలా ఉంటుంది. నిజంగా వారానికో సినిమా వస్తుంది, నెలకో సినిమా వస్తుంది, కానీ చరిత్ర నిలిచిపోయే సినిమా కొన్ని వస్తాయి. అలాంటి సినిమానే యూఐ. నిజంగా చాలా మంది అన్న ఈ సినిమా ఏదో అట్లా వచ్చి చూసిపోదని నడవదు. ఇది ప్రతి సెకండ్ మైండ్ చూడాలి. సీట్లోకి వెళ్ళి కదలపోయాను. అంత ట్విస్ట్ మీద ట్విస్ట్ అసలు ఏం జరుగుతుందా, అది ఎక్కడ అవుతుందా, ఇక్కడ సీన్ కట్టతే అక్కడ సీన్ కట్టతే ఇంకో దగ్గర యాడ్ అవుతుంది. అమ్మో అసలు ఉపేంద్ర డైరెక్షన్ బ్యాక్ అని చెప్పొచ్చాను. అప్పుడు ఎప్పుడు చూసి ఉపేంద్ర, ఇప్పుడు చూసిన ఉపేంద్ర సేమ్ మ్యాచింగ్ ఉంది. దీనికి పార్ట్ 3 కూడా పెట్టారన్న, మేబీ పెడితే బాగుంటుంది. 100% ప్రతి ఒక్క షాట్ మెయిన్గా ఆ హీరోయిన్ ఉండగా చందమామ దండగానే ఫీలింగ్ కలిగింది. చాలా గ్లామరస్గా చాలా అందంగా ఉంది. చెప్తానా ఇంటి ముందు పెడతాం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్. బంగారం ఏమని చెప్పను, ఈ సినిమా హిట్ అని చెప్పను, సూపర్ హిట్ అని చెప్పను. ఒకటి చెప్పిన సినిమా లందు ఈ సినిమా వేరయ్యా విశ్వ దాబి రామ యూఐ సినిమా సూపర్ హిట్ రా మామ రాసి పెట్టుకుంటే చాలా బాగుంది అన్న. చిన్న చిన్న వాళ్ళకి అర్థం కాదు, నిజం చెప్తాను. చిన్న వాళ్ళకు చిన్న ఆడుకునే పాపలకైతే అర్థం కాదు. చాలా వెల్ మెచ్యూర్డ్గా నువ్వు 100% ఫోన్ పక్కన పెట్టి నువ్వు సినిమా చూస్తే నీకు అర్థమవుతుంది. సో నిజంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సెకండ్ అవుతారు అన్న. సెకండ్ అగ్రెసివ్ అవుతారు. సెకండ్ వైలెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. యూఐ నిజంగా చాలా బాగుంది. ఒక జెన్యూన్ చెప్తున్నా, తెలుగు చెప్తున్నా, ఏ పక్క సినిమా అయినా సరే సినిమా చాలా బాగుంది. ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.